రోజా అప్పట్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇలా కూడా బిహేవ్ చేస్తారా ఒక స్త్రీ అన్నట్టు చాలామందికి అసహ్యం కలిగింది. కానీ నగరిలో కూడా 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన రోజా కూడా కూర్చుని ఇది రోజా చేస్తున్న వీర విహంగం. ఒక్కొక్కళ్ళని రప్ప రప్ప అంట, రప్ప రప్ప బ్రాండ్ నేమ్ కింద పెట్టుకుని వైసీపీ పార్టీ జనాల్లోకి వెళ్తుంటే ఎవరైనా చూసి ఊరుకుంటారా? కొత్తగా ఇప్పుడు అజయ్ దేవ్ని తీసుకొచ్చి జనసేన క్యాండిడేట్ అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ అభిమాని, పేపర్లో బాలకృష్ణ అభిమాని సంఘం ప్రెసిడెంట్ కింద సినిమా కోసం ఫోటోలు ఎంచుకున్న క్యాండిడేట్. తెలీదా ఎవడు తెలీదా? అలాగే ఈ అజయ్ దేవ్ అనేవాడు పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. దాంట్లో తప్పే ఉంది? అభిమానిత్వం వేరు, పార్టీ వేరు కదయా. అభిమానం ఎవరిని మనం అభిమానిస్తున్నాం అది వేరు, మన పార్టీ వేరు. మన పార్టీ వైకాపా. మన పుట్టినరోజు సరణాలు ఇదిగో ఈ లేడీ లాంట్లో కూర్చుని ఒక్కొక్కరిని రప్ప రప్ప అనే లెవెల్లో అజయ్ దేవ్ ఆ రోజు గర్భిణిని తంతే 7వ నెల గర్భిణిని తన్ని పీక నిలిపాడు. ఏంటి అభిమానం వేరు ఇది వేరా? దానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నీ పార్టీ హెడ్ అడుగు. ఒకప్పుడు బాలకృష్ణ అభిమాని నేను ఎందుకని అడిగెళ్ళి ఎవరైనా మాట్లాడుతున్నారు అయితే. పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకున్నాడంట, అందుకే ఇతను జనసేన అంట. మరి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఎందుకు వచ్చాడు? మీరు కోసి 1/2 కిలో కేకుల్లో మొక్కలేంటానికి వచ్చాడా? మనమే చేసుకునేది అక్కడికక్కడ తెచ్చిపెట్టి అందరితో కొయ్యండి అయ్యా కొయ్యండి అయినా కేకులు బర్త్డేలు అక్కడ. మూగజీవాల్ని హింసించడం, గర్భిణీ స్త్రీని తన్నటం, ఇంతే కదా. ఆ అజయ్ దేవ్ గడు ఏ పార్టీ అయినా ఆడికి తగిన శాస్తి జరిగింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ గట్టిగా కొట్టారండి. ఇలాగే జరగాలి. స్త్రీ పైన చెయ్యొత్తాడా, పూటకాలతో తంతాడా, తమాషాలుగా ఉందా? ఇప్పుడు ఈ క్యాండిడేట్ని చూడండి వెనకమాల ఏంటి ఒక్కొక్కళ్ళని రప్పరప్ప. ఏం పీకుతావు రప్పరప్ప? అసలు నీ పైన ముందు పోలీస్ కేసు వేయాలి.